ఇబ్బందులు వచ్చినప్పుడు అటువంటి సమయంలో దేవుడు అతనికి కాపరిగా ఉన్నాడని భక్తుడైన దావీదు ఈ కీర్తన రాస్తూ ఇలా అంటున్నాడు, యెహోవా నా కాపరి, నా కాపరి, ఆయన నా కాపరి, నా దేవుడు అని భక్తుడైన దావీదు దేవుణ్ణి తను కాపరిగా చేసుకున్నాడు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, చూడండి, దావీదు భక్తుడు గొర్రెలు కాసే అనుభవం ఉంది దావీదుకి. దావీదు బాల్యదినము ఎక్కువగా అరణ్యములో ఎడారిలో దావీదు గొర్రెలు కాసుకుంటూ ఆ మందను మేపుకుంటూ తన జీవితాన్ని కొనసాగించుకునేవాడు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, అటువంటి సమయంలో దావీదు ఎలా ఆ గొర్రెల్ని సంరక్షిస్తూ వాటికి కాపరిగా ఉండి వాటి యోగక్షేమాలను చూసుకుంటూ వాటిని జాగ్రత్తగా తోలుకుంటూ వాటికి కావలసిన సకలము చూసుకుంటూ ఉన్నాడు భక్తుడైన దావీదు. అందుకే దావీదు అంటున్నాడు, యెహోవా నా కాపరి, ఆయన నా కాపరి అని అంటానికి కారణం ఏంటంటే దావీదు ఏమయ్యాడంటే మొదటిగా గొర్రెగా మారాడండి. చూడండి, గొర్రెలు కాపరిని వెంబడిస్తూ ఉంటాయి. కాపరి ఎటు వెళ్తే అటు గొర్రెలు వెళుతూ ఉంటాయి. కాపరి యొక్క అడుగు జాడల్లో గొర్రెలు నడుస్తూ ఉంటాయి. అలాగే భక్తుడైన దావీదు అంటున్నాడు, యెహోవా నా కాపరి, నా కాపరి ఆయన అని భక్తుడైన దావీదు అంటున్నాడు. ఇంకా అంటున్నాడు, నాకు లేమి కలగదు, నాకు లేమనేదే కలగదు, నాకు బాధనే కలగదు, నాకు కొదువు అనేదే ఉండదు, నాకు సమస్య అనేది ఉండదు, నాకు ఇబ్బందులనే ఉండవు. ఏమున్నా కూడా ఆయన నాకు కాపరిగా ఉన్నాడు కాబట్టి నాకు లేమి కలుగదు, లేమనేదే ఉండదు. ఇక ఏ కొదువ కొరత నా జీవితంలో నాకు ఉండదు, ఎందుకంటే ఆయన నాకు కాపరిగా ఉన్నాడని భక్తుడైన దావీదు బహు చక్కగా ఈ కీర్తనలో అంటున్నాడు. పచ్చికల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, దావీదు కూడా తను మేపే గొర్రెల్ని, ఆ మందని ఎక్కడైతే పచ్చికుందో, ఎక్కడైతే పచ్చని గడ్డి కనపడుతుందో అక్కడికి గొర్రెల్ని తోలుకుంటూ వెళ్ళేవాడు. అప్పుడు అవి తృప్తిగా తింటాయి అంట. అప్పుడు అందుకే దావీదు అంటున్నాడు, పచ్చిగల చోట ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. పచ్చిక అంటే ఆశీర్వాదము, ఇంకా చెప్పాలంటే సమృద్ధి, దీవెన, ఇవన్నీ దాంట్లోనే ఉంటాయి. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. ఇంకా అంటున్నాడు, శాంతికరమైన జలముల యొద్దకు